హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మొట్టమొదటి జ్యోతిర్లింగం అయిన సోమనాథ్ జ్యోతిర్లింగం సందర్శిద్దాము. అంతేకాకుండా ఇక్కడ సోమనాథ్‌లో చూడవలసిన ప్రదేశాలు, శ్రీకృష్ణుడు నిర్యాణమైన ప్రదేశం కూడా సోమనాథ్‌లోనే ఉంది. సోమనాథ్‌లో దర్శించాల్సిన ప్రదేశాలు కూడా చూద్దాము. మేము ఉజ్జయిని నుండి సోమనాథ్ ట్రైన్‌లో వెళ్తున్నామండి. ఈ ట్రైన్ ఉజ్జయినిలో నైట్ 11:30కి ఎక్కితే నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి సోమనాథ్ చేరుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ వేరవల్. ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత ఆటో తీసుకుని హోటల్కి చేరుకున్నామండి. స్టేషన్ నుంచి సోమనాథ్కి 7 కిలోమీటర్లు ఉంది. మేము ఇక్కడ మెట్రో హోటల్లో స్టే చేసాము. ఇది ఆలయానికి దగ్గరగానే ఉంది. అదేవిధంగా బీచ్కి దగ్గరగా సాగర్ దర్శన్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇది ఆలయానికి పక్కనే ఉంటుంది. ఇందులో రూమ్స్ కాస్త కాస్ట్లీ. స్టార్టింగ్ ప్రైజే 3000 నుండి ఉంటాయండి. ఇక్కడ హోటల్స్ చాలానే ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు. ఈవినింగ్ 6 అయింది కదా, ఒకసారి దర్శనం చేసుకుందామని అంతా కూడా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనానికి బయలుదేరామండి. ఆలయం లోపలికి కెమెరా, మొబైల్ ఎలవ్ లేదు. ముందుగా ఆలయ హిస్టరీ గురించి తెలుసుకుందామండి. దక్షుడు కుమార్తెలు 20 మందిని వివాహం చేసుకున్న చంద్రుడు ఎక్కువగా రోహిణి మీద అభిమానం చూపడంతో మిగిలిన వారు దక్షిణితో విన్నవించుకోగా దానికి దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి శపించాట. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణకై చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి శాప విమోచనం పొందాట. శివుని ఆజ్ఞ మేరకు తన భార్యలందరినీ సమానంగా చూసుకునేవాడని చరిత్ర కథనం. శివుడు చంద్రుడు స్థాపించిన లింగంలో కొలువై ఉంటానని మాట ఇచ్చాట. అందుకని ఇక్కడ శివుణ్ణి సోమనాథుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, రావణుడు వెండితో కట్టించాడని, ఆ తర్వాత కృష్ణుడు పొయ్యతోనూ భీముడు రాతితోనూ నిర్మించాడని చరిత్ర కథనం. ఈ సోమనాథ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడిన తర్వాత పునర్నిర్మించడం జరిగింది. అపారమైన సంపద ఉన్న ఈ ఆలయాన్ని 1024లో గజనీ మహ్మద్ తారెడారి ప్రాంతం నుండి ఇక్కడికి చేరుకుని సంపదను కొల్లగొట్టి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఆలయం తిరిగి నిర్మించారు. 1308లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం నాశనం చేసింది, మళ్ళీ నిర్మించారు. ఆ తర్వాత ఔరంగజేబు ఈ ఆలయాన్ని మళ్ళీ ధ్వంసం చేశాడు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సోమనాథ్ జునాగఢ్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1951లో నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయం మార్నింగ్ 6 నుండి నైట్ 10 వరకు ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 7 గంటలకి, అలానే మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు హారతి ఉంటుంది. దర్శనం అయ్యాక నేరుగా వెళ్ళి పక్కకు తిరిగితే పురాతన సోమనాథ ఆలయం ఉంటుంది. ఇదే అహల్యాబాయి నిర్మించిన పురాతన సోమనాథ ఆలయం. ఈ ఆలయంలోనే ఒరిజినల్ జ్యోతిర్లింగం ఉందని చెప్తారు. ఈ ఆలయం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిద్దామండి. ఇప్పుడు ఆటో మాట్లాడుకుని సైట్ సీయింగ్కి అయితే బయలుదేరాము. ఆటో వాళ్ళు ఈచ్ మెంబర్కి 100 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. ముందుగా బన్గంగా తీర్థం. ఈ బన్గంగా తీర్థం లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ గోమతి చక్రాలు అలానే గవ్వలు కూడా అమ్ముతున్నారు. పూజ రూమ్లో పెడితే మంచిదని ఇక్కడైతే మేము తీసుకున్నామండి. అరడజను 25 రూపీస్కి అయితే ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బాల్కా తీర్థం వెళ్తున్నాము. ఇదే బాల్కా తీర్థం. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విషం పోసిన బాణం తగిలింది. ఆలయం లోపల బాణం తగిలిన శ్రీకృష్ణుడు వేటగాడు పురాతన కాలం నాటి చెట్టు కాండాన్ని చూడొచ్చు. ఇక్కడ శివాలయం కూడా ఉంది. పక్కన లక్ష్మీనారాయణ మందిరం ఉంది. అలానే శ్రీకృష్ణుని పాదుకలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడి సారథ్యంలోని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. విజయానంతరం హస్తినాపురంలో ధర్మరాజుకి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టాభిషేకానికి తమ వెంట ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని ఆహ్వానించారు. అయితే కొడుకులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న కురువంశ వినాశనాన్ని కోరుకున్న శ్రీకృష్ణుడిపై
తన కోపాన్ని వెళ్ళగక్కింది. ఏ విధంగా తన 100 మంది కొడుకులను పోగొట్టుకుని తన దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా శ్రీకృష్ణుడి ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శపించింది. తన కళ్ళ ముందే ద్వారకా నగరం మునిగిపోవడం చూడలేక ద్వారక నుండి కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి తపస్సు చేసుకుంటూ గడిపారట. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి ఒక వేటగాడు శ్రీకృష్ణుడి కాలిని చూసి జంతువై ఉంటుందని బాణం ప్రయోగించడంతో ఆ బాణం శ్రీకృష్ణుడి బొటనవేలికి గుచ్చుకుంటుంది. కృష్ణుడు కన్ను మూస్తాడు. అక్కడి నుండి కొంత దూరం ప్రయాణించాక తన శరీరాన్ని విడిచారు. ఇదేనండి ఆ ప్రదేశం. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము త్రివేణి సంగమానికి అయితే వచ్చేసామండి. త్రివేణి సంగమం 3 నదుల కలయిక. ఇదేనండి త్రివేణి సంగమం ప్రదేశం. ఇక్కడ హిరణ్, కపిల, సరస్వతి నదుల సంగమ ప్రదేశం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆదిశంకరాచార్యులు ధ్యానం చేసిన ప్రదేశానికైతే వచ్చామండి. ఇక్కడ ఆదిశంకరాచార్యులు 6 సంవత్సరాలు ధ్యానం చేశారట. కానీ ఆ వీడియో మిస్ అయిందండి, సారీ అండి. ఇది కార్తీక మాసం కావడంతో టెంపుల్స్ అన్నీ కూడా చాలా రష్గా ఉన్నాయండి. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ దర్శనానికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఈవినింగ్ టైం చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత 7కి హారతి చూసుకున్నాము. హారతి చూసుకొని బయటకు వచ్చి డిన్నర్ చేసుకున్నామండి. చేసుకొని మళ్ళీ ట్రైన్కి బయలుదేరిపోతున్నాము. నైట్ లైటింగ్లో ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలా మా సోమనాథ్ ట్రిప్ అయితే చాలా బాగా అయిందండి. కాకపోతే నాకే కొంచెం ఫీవర్ ఉంది, అంతా ఎంజాయ్ చేయలేకపోయాను. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.